హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వామి స్ఫూర్తి. స్వామివారు బోధించిన ఆత్మబోధ నుండి మనమందరము గాఢ నిద్రావస్థలో శక్తిని పొందడానికి కారణం ఏమిటంటే అక్కడ ఇంద్రియములు ఇంద్రియార్థముల వెంబడి పరిగెత్తడం లేదు. ఆ పరుగు ఆగిపోవడం వలన ఇంద్రియాలకు శక్తి వచ్చేసింది. పరిగెడితేనేమో శక్తి ఖర్చు అయిపోతుంది. రాగద్వేషయుతమైనటువంటి సుఖ దుఃఖాలను అనుభవిస్తూ దానిని జీవన విధానముగా మార్చుకోవడం వలన అభ్యాస దోషం ఏర్పడి అదే బాగుంది అనిపిస్తుంది. రాగద్వేషాలు కలిగినప్పుడు రగిలిపోతూ ఉంటాడు. అది ఎలా ఉంటుందంటే మండే నిప్పు వలె ఉంటుంది. ఆ రగిలిపోయేటటువంటి జీవన విధానం ఎప్పుడూ కూడా సత్ఫలితాలను ఇవ్వజాలదు, ముక్తి మోక్షాన్ని అందింపజాలదు. కాబట్టి శాంత లక్షణముతో జీవించాలి. ఎప్పుడు మానవుడు తప్తాయ పిండము వలె ఉండాలి. అవిద్య అనాత్మ భావములను నిశ్శేషముగా పోయేటట్లు జీవించాలి. రాగద్వేషాలు ఎలా ఏర్పడుతున్నాయి? రాగద్వేషాలకు మూల కారణం కోరిక. ఏమైనా సరే పొందాలి అనుకోవడం. ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే నేను అనుభవిస్తాను అని దానికోసం పరిగెత్తడం. ఇదే పరుగులెత్తడం, పెనుగులాడటం. ఈ రెండు అంశాలను వదిలివేయాలి. ఏమైనా సరే పొందాలి అనుకోవడం, పెనుగులాట, ఏమైనా సరే అన్న లక్షణములో అహంకారం బలపడిపోయింది. ఆ పరుగులాట, పెనుగులాట రాగద్వేషాలకు కారణం. ఎవరికి వారికి ఆంతరిక ప్రపంచం ఒకటి ఉంటుంది. అది రాగద్వేషాలతో కూడుకొని ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆ రాగద్వేషాల నుండి బయటపడినప్పుడు మాత్రమే ఆ ఆంతరిక ప్రపంచములో నుండి బయటపడతారు. అప్పుడే స్వరూప జ్ఞానము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలు రాగద్వేషాలు ఎలా ఏర్పడుతున్నాయి అంటే తనను మరొకరు తక్కువ చేయడము లేదా తనను తాను ఎక్కువ చేసుకోవడం. దీని చేత బాధించబడేటటువంటి వాళ్ళు అందరూ కూడా సమత్వముతో ఉండలేరు. ఇది ఆంతరిక ప్రపంచములో ఉన్న సమస్య. దీని వలన మానసిక సమస్యలన్నీ రాగద్వేషాలుగా మారిపోతున్నాయి. ఆత్మస్వరూపం తెలియబడాలి అంటే నువ్వు బలహీనుడుగా ఉండకూడదు. ఏ అంశములో, ఏ అంకములో, ఏ విభాగములోనూ బలహీనుడిగా ఉన్నప్పటికీ స్వరూప జ్ఞానాన్ని తెలుసుకోలేవు. కాబట్టి తప్పక సాధన చతుష్టయ సంపత్తి సమీకరించేటటువంటి సాధనలు చేయాలి. రాగద్వేషాల నుండి బయటపడాలి. జీవ పరిణామములో రాగద్వేషాల యొక్క పాత్ర ఎంతో ఉందన్నమాట. అయితే స్వరూప జ్ఞానం పొందాలనుకునే వాళ్ళు ఈ రాగద్వేషాలలో చిక్కుకోకూడదు. రాగద్వేషాలతో బాధించబడే వారికి బయటపడాలి అంటే ఏమిటయ్యా మార్గం? స్వరూప జ్ఞానమే మందు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.